వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నాకు రెగ్యులర్ గా జాగింగ్ చేయడం అలవాటండి. జాగింగ్ చేస్తా కాబట్టి ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఉన్నాను. సో లేట్ గా లేచినా కూడా డెఫినెట్ గా జాగింగ్ మాత్రం అస్సలు మిస్ అవును. ఎంత లేట్ అయినా జాగింగ్ చేసి ఫ్రెష్ అప్ అయి ఇలా మేము ముందుకు వచ్చేస్తాను అనమాట. సో ఇవాళ కూడా నా పనులన్నీ అయిపోయి. ఏంటి విచిత్రంగా ఉంది కదా, వినడానికి మీకు చెప్పడానికి నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. సరే ఇది పక్కన పెట్టేద్దాం. సో స్పాంజ్ దోశ అంటే ఏంటో మీకు తెలుసా? స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది, అదే స్పాంజ్ దోశ అంటారా? అది పేర్లోనే ఉంది కదండి. స్పాంజ్ దోశ అంటే నార్మల్ దోశ లాగా రోస్ట్ గా థిన్ గా ఉండదు, కొంచెం టెక్నిక్ ఉందన్నమాట. ఆ టెక్నిక్ యూజ్ చేస్తూ నేను ఇవాళ స్పాంజ్ దోశ చేస్తాను. మీరు కూడా చక్కగా చూసి నేర్చేసుకోండి. స్పాంజ్ దోశని రెడీ చేసేద్దాం. సో ముందుగా రెగ్యులర్ గా మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే కొంచెం మినపప్పు, తర్వాత ఇడ్లీ రవ్వ అండ్ బియ్యం. సో కొంచెం బియ్యం, ఈ మూడు కలిపి మనం నానబెట్టుకోవాలి. సో మీరు ఆల్రెడీ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ నానబెట్టుకొని మిక్సీ చేస్తారు కదా. అండ్ అలాగే నేను ఈ మూడు నానబెట్టుకొని ఉంచాను. ఇప్పుడు దీని ముందు మనం మిక్సీ చేసేద్దాం. సో మనం ఈ మిక్స్ మొత్తం వేసుకొని దీన్ని మిక్సీ చేసేద్దాం. నైట్ నానబెట్టుకున్నా మీరు సరిపోతుంది, లేదా అంటే మార్నింగ్ టైం ఉండదు కదా మీకు, సో నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ముందు మనం మిక్సీ చేసేసుకుందాం. అండ్ రెగ్యులర్గా మీరు ఎలాగో దోశ బ్యాటర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటారంటే ఒక 2 or 3 daysకి, కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. రెడీ అయిపోయింది దోశ బ్యాటర్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో సెట్ దోశ అనేది మనకి ఎక్కువగా కేరళ డిష్ అంట. సో కేరళ, కర్ణాటక వీటన్నిటిలో ఎక్కువ ఈ సెట్ దోశ అంటే స్టీమ్ దోశ, స్టీమ్ ఇడ్లీ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మనకి. సో దోశ బ్యాటర్ మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ తమిళనాడులో కూడా సెట్ దోశ చాలా ఫేమస్. వాళ్ళు నార్మల్గానే ఇడ్లీ కానీ దోశ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేస్తారంటే సాఫ్ట్గా అనమాట. సో అక్కడ కూడా ఈ సెట్ దోశ అంటే మన స్పాంజ్ దోశ చాలా ఫేమస్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, సో మన టేస్ట్కి తగినంత ఉప్పు, తర్వాత కొంచెం మెంతులు యూజ్ చేసినాం, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో స్పాంజ్ దోశలోకి కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకున్న వెంటనే ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకుంటే అవన్నీ కూడా స్టిక్ అయిపోతాయి. అలా కాకుండా ప్రిపేర్ చేసుకుని ఒక్క 5-10 minutes ఉంచిన తర్వాత మనం ఏం రెడీ చేసుకున్నా సాఫ్ట్గా వస్తాయి. అంటే పిండిని కొంచెం సేపు నాననివ్వాలి. సో ఇది మిక్స్ చేసుకొని ఒక్క 10 minutes నేను నానబెడతాను. సో ఇది ఒక్క 10 minutes నానిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సో స్పాంజ్ దోశ మనకి చిన్నగానే ఉంటుంది, పెద్ద దోశలాగా రాదు. అది వేసుకొని చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది తినేటప్పుడు చాలా సాఫ్ట్ ఉంటుంది. నార్మల్ దోశ మీకు తెలుసు కదా, కొంచెం రోస్ట్ అవుతుంది. ఇది అంత రోస్ట్ ఉండదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి స్టీమ్లో కుక్ అవ్వాలి. సో దీని మీద మనం మూత పెట్టుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్. నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా ఉండే దోశ అంటే దోశ బ్యాటర్ రెగ్యులర్గా ఉంటాం,
కానీ రోజు ప్లెయిన్ దోశ లేకపోతే ఇంకా డిఫరెంట్ దోశస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా స్పాంజ్ దోశ ట్రై చేయండి, కొంచెం చేంజ్ కనిపిస్తుంది అంటే టేస్ట్లో అన్నమాట. ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నార్మల్ దోశ కంటే. దోశ బ్యాటర్ ఒకటైనా కూడా అందులో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో నార్మల్ దోశ వేరు, మసాలా దోశ వేరు, అలాగే ఆనియన్ దోశ. చూసారా, దోశ బ్యాటర్ ఒకటే కానీ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి అంత టేస్ట్ వస్తుంది. సో ఇది కూడా అలాగే కొంచెం డిఫరెంట్ టేస్ట్, ఒక సాఫ్ట్ టేస్ట్ వస్తుంది. అండ్ ఈ మధ్య దోశలో కూడా చాలా వెరైటీస్ అయిపోయాయి. 99 దోశ అని, ఇంకా వెరైటీస్ పిజ్జా దోశ అని కూడా నేను ఎక్కడో విన్నానండి. సో పిజ్జా దోశ అంటే దోశలో పిజ్జా స్టఫింగ్ వస్తుంది ఫుల్, కానీ అంత హెవీ మార్నింగ్ తింటే కొంచెం మధ్యాహ్నానికి ఈవినింగ్కి కూడా మనం డైట్ స్కిప్ చేస్తాం కాబట్టి అంత హెవీ తీసుకోకపోవడం బెటర్. సో చూసారు కదా, ఇది మనం సేమ్ దోశ లాగే వేసుకుంటాం, కాకపోతే చిన్నగా వేసుకుంటాం. అండ్ దాన్ని మనం స్ప్రెడ్ చేసుకోకూడదు. అది స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం రోస్ట్ అయిపోతుంది. సో మనం ఆ స్పాంజ్ దోశ అనేది కొంచెం చిన్నగానే వేసుకోవాలి. అండ్ స్టీమ్ మీద కుక్ అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఏ ఫుడ్ అయినా కానీ మనం స్టీమ్ మీద కుక్ చేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది. ఎస్, దోశ అయితే రెడీ అయిపోయింది. మనకి చూసారు కదా ఆ చిన్న హోల్స్, అవన్నీ కూడా స్పాంజ్ దోశ వేస్తేనే మనకు అలా కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో చూసారు కదా, వేడిగా స్పాంజ్ దోశ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. స్పాంజ్ దోశకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ 1 కప్పు, రైస్ 1/2 కప్పు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. స్పాంజ్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మినపప్పు, ఇడ్లీ రవ్వ, బియ్యం నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని వేసుకొని దోసపిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో దోసపిండిని వేసుకొని ఉప్పు, మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా పాన్ పై దోసపిండిని వేసుకొని పైనుంచి నూనె వేసి మూత పెట్టుకొని 2 వైపులా కాల్చుకుంటే స్పాంజ్ దోశ రెడీ. స్పాంజ్ దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ముట్టుకుంటేనే స్పాంజ్ లా ఉంది. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇందులో మెంతులు కూడా యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా లైట్ గా తెలుస్తుంది. మొత్తానికి అయితే చాలా సాఫ్ట్నెస్ ఉందన్నమాట. రెగ్యులర్ దోశ కొంచెం రోస్ట్ క్రిస్పీగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. చాలా బాగుంది స్పాంజ్ దోశ అయితే. సో దీనికి నార్మల్గా మనం చాలా రకాల చట్నీస్ చేసుకోవచ్చు, చట్నీస్తో తినచ్చు. సో దీనికి కాంబినేషన్ కేరళ స్టైల్లో చేయబోతున్నా, అదే కోవలం మటర్. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి నేను ఇప్పుడు చేసి చూపిస్తా. మీరు కూడా చక్కగా చూసి నేర్చేసుకోండి. కోవలం మటర్ కర్రీని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. అండ్ ఇది కేరళ డిష్ అన్నమాట. కేరళకి ఒక ఫేమస్ డిష్ కోవలం అనేది. కేరళలో ఒక మంచి సిటీ, అందులో కోవలం అనే బీచ్ కూడా ఉంది, చాలా ఫేమస్ అది. సో అక్కడ ఎక్కువగా ఈ రెసిపీ చేస్తారు కాబట్టి అలా దానికి కోవలం మటర్ అనే పేరు వచ్చేసింది. సో ఇందులో ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో జీరా. సో ఫస్ట్ మనం సీజనింగ్ చేసేసుకుంటాం. తర్వాత పొట్టు తీయని మినపప్పు వేసి కొంచెం ఫ్రై చేద్దాం. సో రెండు కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో మనం కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి. సో ముందు మనం ఫస్ట్ సీజనింగ్ చేసేసుకుంటున్నాం. ఎండుమిర్చి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకొని కరివేపాకు అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇందులో మనం ఆనియన్స్ని వేసుకోవాలి. సో చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్, ఇవి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఈ దోశ ఉంది కదా, ఇది కర్ణాటకలో కూడా చాలా ఫేమస్. కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో ఈ 3 చోట్ల కూడా కొంచెం ఒకే స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. సో దోశలోకి ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అన్నమాట. కానీ చాలా బాగుంటుంది, చక్కగా తింటున్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. రెగ్యులర్ టేస్ట్తో విసిగిపోయి ఓన్లీ చట్నీ ఏం తింటాం చెప్పండి. సో ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయలే కదా, దోశ విత్ మటర్ కర్రీ లాంటి టైప్. ఎస్, చూసారు కదా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం టొమాటో కూడా యాడ్ చేసుకుందాం. సో టొమాటో కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. సో రెగ్యులర్గా ఏ కర్రీలో అయినా మనం మ్యాక్సిమం టొమాటో యూస్ చేస్తాము. యూస్ చేస్తే చాలా మంచిది కూడా. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ కానీ అండ్ బ్లడ్ లెవెల్స్ పెంచుతుంది, అలాగే బ్లడ్ ప్యూరిఫైయర్ కూడా టొమాటో. సో రెగ్యులర్గా ఎలాగో మనం టొమాటో అన్నిట్లో యూస్ చేస్తాం కాబట్టి అది ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ కూడా మనకి బాగా కుక్ అవ్వాలి. ఈ టొమాటోస్ కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి, ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ కదా. సో చాలా తొందరగా కుక్ అవుతాయి. సో ఒక్కసారి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కుక్ అవుతున్నప్పుడు మనం దీంట్లో బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. సో మటర్ కర్రీ అన్నాం కదా, దీంట్లో ఇది కొంచెం ఉడకబెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత కుక్ చేసుకుంటున్నాం. సో ఇవి కూడా కుక్ అయిపోయిన తర్వాత, అంటే టొమాటోస్ లైట్గా కుక్ అయిన తర్వాత ఇవి యాడ్ చేసుకుందాం. కంప్లీట్గా టొమాటోస్ కుక్ అయిపోతే అది పేస్ట్లో అయిపోతుంది. అప్పుడు ఇది యాడ్ చేసుకుంటే కంప్లీట్ పేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత మనం బఠానీని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ బఠానీతో పాటు ఆ టొమాటోస్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఇది మనకి కొంచెం కుక్ అవ్వాలి. ఈ టొమాటోస్ అండ్ బఠానీస్ అన్నీ కూడా లైట్గా కుక్ అవ్వాలి. సో కొంచెం వాటర్ పోసుకొని మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఎస్, ఇది కుక్ అయిపోయింది. ఆల్రెడీ బఠానీ మనం ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ టొమాటోస్ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేను కాజు అండ్ కొబ్బరి తురుము 2 కలిపి పేస్ట్ చేసి ఉంచుకున్నాను. సో కాజు అండ్ కొబ్బరి 2 కూడా చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండ్ రెండింటిని పేస్ట్ చేసి ఉంచుకున్నా. దీన్ని ఇప్పుడు మనం ఈ పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలి. సో కాజు అండ్ కొబ్బరి, రెగ్యులర్గా కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కేరళ సైడ్ అన్నిట్లో కూడా. అయితే పేస్ట్ కింద కానీ లేకపోతే కొబ్బరి తురుము లేకపోతే కొబ్బరి నూనె ఇలా చాలా డిఫరెంట్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో కొంచెం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో కాజు పేస్ట్ వేస్తే దేనికైనా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎలాంటి ఫుడ్లో అయినా కూడా ఎక్కువగా ఈ బిర్యానీస్ వాటిలో కూడా కాజు పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు, కాజు కాకుండా ఓన్లీ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. సో ఇప్పుడు దీంట్లో మనం ఆ పేస్ట్ వేసిన తర్వాత చూసారా కొంచెం థిక్గా అయిపోయింది గ్రేవీ మొత్తం. ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత కారం. సో మన టేస్ట్కి తగినంత కారం, తర్వాత
ధనియా పౌడర్, తర్వాత గరం మసాలా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ కర్రీ మనకి బాగా థిక్గా ఉంటుంది, అంటే జ్యూసీగా థిక్గా వస్తుంది బాగా. ఇది మరీ థిన్గా చేసుకుంటే అస్సలు బాగోదు, అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసినా కూడా అంత టేస్ట్ రాదు దీనికి. సో థిక్గా ఉంటేనే ఆ గ్రేవీ మొత్తం కూడా దీనికి కలిసి బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్. పసుపు యాడ్ చేయగానే అన్నిటికి కూడా ఒక మంచి కలర్ వస్తుంది కదా చూడడానికి, అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కింద కూడా ఉపయోగపడుతుంది. సో మనం కుక్ చేసే దాంట్లో ఎలాంటి తెలియకుండా చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటాయి కదా, అవన్నీ కూడా పసుపు వేయగానే పోతాయి. సో అందుకే నేను మోస్ట్గా పాతకాలంలో అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి వంటలో కూడా పసుపు యాడ్ చేసేవారు. వంటలోనే కాదు, ఎక్కువ కంపల్సరీ రోజు యూజ్ చేసేవారు పసుపుని. సో ఈ రోజుల్లో మనం ఎలాగో కంటిన్యూస్గా పసుపుని యూజ్ చేయలేం కాబట్టి తినే ఫుడ్లో అయినా అది కొంచెం యాడ్ చేస్తే మంచిది. సో చూసారు కదా, కొంచెం కొత్తిమీర వేద్దాం. సో ఏ కర్రీకైనా సరే కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుంది కదా. సో అది కూడా యాడ్ చేసి ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం. ఎస్, చూసారు కదా మొత్తం అయిపోయింది. ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో చెప్పాను కదండి, ఏదైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే చాలు, చక్కగా విత్ ఇన్ టైంలో మనం అన్ని రెడీ చేసుకోవచ్చు టేస్టీగా. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో బఠానీ ముందే మనం కొంచెం బాయిల్ చేసుకొని ఉంచుకుంటే మనం తొందరగా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో కాజు వేసాం కదా, ఫ్లేవర్ కుక్ చేస్తున్నప్పుడే చాలా బాగా వస్తుంది. అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఎస్, ఇప్పుడు కొంచెం లైట్గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి వేడిగా కోవలం మటర్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కోవలం మటర్ కి కావలసిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, టొమాటో 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఎండు బఠానీలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, కాజు 6, కొత్తిమీర కొద్దిగా. కోవలం మటర్ తయారు చేసుకునే విధానం: ముందుగా కొబ్బరి తురుము, జీడిపప్పును పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని జీరా, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, ఉడకబెట్టుకున్న బఠానీలు, కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కోవలం మటర్ రెడీ. కోవలం మటర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. మెయిన్ గా మసాలా ఫ్లేవర్, కారం అండ్ జీడిపప్పు టేస్ట్, కొబ్బరి టేస్ట్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి. అండ్ అన్ని కూడా చాలా ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. అంటే అన్ని టేస్ట్ కూడా నేను ఫీల్ చేయగలను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా వచ్చింది. సో చూసారు కదండి, కోవలం మటర్ కర్రీ ఎంత చక్కగా వచ్చింది, పర్ఫెక్ట్ గా వచ్చింది. అలాగే స్పాంజ్ దోశ కూడా మీకు ఎలా చేయాలో చూపించా. మరి 2 డిషెస్ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా టేస్ట్ ని ఆస్వాదించండి. ఈ రోజైతే 2 టేస్టీ డిషెస్ ని మీకు పరిచయం చేశా కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ డెలీషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్, బై బై.